సంవత్సరం ఒక 500 మంది స్వాములు అయ్యేటట్టుగా. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలోని కన్నివీడు గ్రామంలోని జిల్లా స్థాయిలోని ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 20 సూత్రాలు అమలు కమిటీ చైర్మన్ లంక దినకర్, కలెక్టర్ జి లక్ష్మీసా, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ రైతులతో కలిసి పొలంలో నాగలి పట్టి దున్ని సాంప్రదాయాన్ని ఆచరించారు. అనంతరం ఆధునిక సాంకేతికత, ప్రకృతి వ్యవసాయం, ప్రభుత్వ పథకాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలోని వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా నిజంగా ఈరోజు చాలా చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా ఎవరైనా చెప్పారు. ఇటువంటి సందర్భంలో వక్తలు ప్రత్యేకంగా సైంటిస్టులు అనుభవం చెప్పినప్పుడు ఆ విషయాన్ని మనం ఆచరిస్తే ఈరోజు చూస్తున్నాం. వ్యవసాయం రాను రాను చాలా మంది నష్టపోతా ఉన్నారు, వ్యవసాయదారులు అప్పులు పాలవుతున్నారు చెప్తున్నారు సందర్భంలో ఈరోజు ప్రభుత్వం కానీ చాలా మంది సైంటిస్టులు చెప్పేది వ్యవసాయంలో చాలా మార్పు తీసుకురావాలి. వ్యవసాయంలో ఎరువుల వాడకం, పురుగు మందుల వాడకం ఎక్కువ అవటం వల్ల చాలా మంది రైతులు నష్టపోతా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అదే పంట ఈరోజు చూస్తున్నాం. మన ప్రాంతంలో ఎక్కువ పంట మిర్చి, పత్తి, అది వరి, మాగాడి. ఎక్కువ పంట పడినప్పుడు తక్కువ, ఖచ్చితంగా రేటు మాత్రం తక్కువ రేట్ వస్తుంది. ఎప్పుడు కూడా మార్కెట్లో ఏది డిమాండ్ ఉంటుందో ఆ పంట వేసుకుంటే తప్పకుండా మనకి లాభసాటిగా ఉండే విషయాలు కూడా మనందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆ పొలంలో పక్క వాళ్ళు మిర్చి చేస్తున్నారని మనం మిర్చి చేస్తాం.